మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పొత్తూరి బాలకేశవులు, జ్యోతిష మామణి, చీరాల. 2024 2025 క్రోధినామ సంవత్సరాన్ని మనం గోచార ఫలితాన్ని కానీ మనం దృష్టిలో తీసుకునేటైతే విశాఖ నక్షత్రం 4వ పాద జాతకులు, అనురాధ నక్షత్ర 1 2 3 4 పాదాలలో జన్మించిన జాతకులు, జ్యేష్ఠ నక్షత్రం 1 2 3 4 పాదాల జాతకులు వృశ్చిక రాశిలోకి వస్తారు అని చెప్పచ్చు. కానీ లగ్న రీతిగా చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో 13 పాదాలు చేస్తారు కనుక గోచార రీతిగా 1 2 3 4 పాదాల జాతకులు మాత్రమే మనం పరిగణనలో తీసుకోవడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజితం 4, అవమానాలు 5 అనగా గ్రహ యొక్క శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయని, పూజలు జపాలు దానాలు ధర్మాలు అవసరం ఈ జాతకులకని చెప్తూ, గురువు సువర్ణమూర్తిలో ఉన్నాడు కనుక ఈ సువర్ణమూర్తి అనేది మే 1వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది కనుక సంతోష సౌఖ్యాలన్నీ ఉంటాయని, తదుపరి 7వ స్థానమైన వృషభంలో సంచరిస్తాడు కనుక ఈయన అప్పుడు ఈ గురుమహానుభావుడు తామ్రమూర్తి అవుతాడు కనుక సహాయ సహకారాలు తక్కువగా ఉండే అవకాశం కనుక మాట ఆచితూచి మాట్లాడి సహాయం పొందడం చాలా అవసరం అని చెప్పొచ్చు. అట్లానే శని మహానుభావుడైన సాక్షిభూతి అయిన శని మహానుభావుడు కుంభమైన 4వ స్థావరంలో సంచరిస్తూ సువర్ణమూర్తి అయినందువల్ల ఈ సువర్ణమూర్తి వృశ్చిక రాశి వారికి సహాయ సహకారాలు అందించడం అవకాశం ఉంది కనుక ఈ వృశ్చిక రాశి జాతకులు అయిన వారి దగ్గర అంటే బంధువుల దగ్గర సహాయం పొందటం చాలా సులభతరము అని చెప్పచ్చు. అందువలన బంధువులతోటి సఖ్యతగా సంచరించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక రాహుని మనం పరిగణనలో తీసుకుంటే రాహు 5వ స్థావరమైన తామ్రమూర్తి స్థావరంలో ఉన్నందువల్ల ఊహించని మానసిక బాధలు అనారోగ్యాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక మనసుని అటు ఇటు ఆలోచనకి పంపించకుండా చక్కగా జపధ్యానాలతోటి సమయం గడపడం చాలా అవసరం. కేతువు తీసుకుంటే కేతువు 11వ స్థావరంలో అయిన తామ్రమూర్తిలో ఉంటాడు కనుక కొద్దిపాటి నష్టంతో లాభం పొందే అవకాశం, ఇది కొంచెం అర్థం కొంచెం మారదు, కొద్దిపాటి నష్టం వస్తుంది కానీ తదుపరి లాభంగానే మారే అవకాశం ఉంటుంది కనుక అతి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ దుర్గా సప్తశ్లోకి చదవడం వల్ల రాహు వలన వచ్చే దోషాలు పోయి చక్కగా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కనుక ఈ దుర్గా సప్తశ్లోకి చదవడం వల్ల చదివి చక్కగా మానసిక ప్రశాంతత పొందండి. జై శ్రీరామ్. శ్రీ క్రోధనామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను 12 రాశులను విడివిడిగా విపులముగా తెలియజేయడం జరిగింది. ఇందు ఎటువంటి సంశయమునను లేదు. మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలను తెలుసుకోదలుచుకున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉచితముగా ఈ గ్రహ ఫలితాల యొక్క ఫలితాలను మీకు విపులముగా తెలియజేయడం జరుగుతుంది. ఇది సుమన్ టీవీ వారి ప్రత్యేకమైన కానుకనే చెప్పుకోవచ్చు. ఈ జాతకుల యొక్క సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు మీకు కింద స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసిన వేళ మీ సందేహాలను నివృత్తి చేయడానికి వీలున్నంత త్వరగా తెలియజేయడం జరుగుతుంది.